ముగింపులో నాకు ఒక సంతృష్టి అనగా ఆనందకరమైన అనుభవాలను దేవుడు నా మనసులో నింపాడు. నా ప్రార్థన అంగీకరించాడు అనే తృప్తి నాకు మిగిలింది. సరే, కేవలం నాకు తృప్తి మాత్రమే కాదు, నా కళ్ళ ముందు కార్యాలు కూడా అంత ప్రబలంగా జరిగాయి. నా ఆశ, నా కోరిక, మనందరి కోరిక ఏమై ఉండాలో తెలుసా? మనం చేసే ప్రతి ప్రార్థనకు, ప్రయాసకు తగినట్లుగా ప్రతిఫలం మన కళ్ళ ముందు కనపడితే అంతకంటే వేరే సంతోషం ఏమైనా ఉందా? మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు అంగీకరించాడు అనటానికి కొన్ని సూచనలు, కొన్ని రుజువులు మన జీవితంలో కలిగితే అంతకంటే గొప్ప సంతోషం ఏమీ లేదు. నేను ఒకటే మాట చెప్తాను.